నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఢిల్లీలో పేపర్ లీకేజ్ దుమారం ఆగడం లేదు. జంతర్ మంతర్లో జెన్జీ ఆందోళన విరమించినా పార్లమెంటులో విపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి. వర్షాకాల సమావేశాల్లో 6వ రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. నీట్ పరీక్ష వివాదం, లాఠీచార్జ్ ఘటనపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. యువత భవితకు భరోసా దక్కినట్లేనా? జెన్జీలు నవభారతాన్ని ఏల్తారా? రానున్న రోజుల్లో మలుపులు తప్పవా? పెన్ను పేపర్ లేకుండా పరీక్షలు సాధ్యమేనా? సిబిటి విధానంతో తలెత్తే సమస్యలేంటి? సంస్కరణల పరీక్షపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరోవైపు దేశంలో పరీక్షల వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మార్చేందుకు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో అవినీతి అక్రమాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమైండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ఎగ్జామ్ సవరణ బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసులను 2 నెలల్లోగా దర్యాప్తు చేపట్టాలి. పేపర్ లీకేజ్కి పాల్పడిన వారికి కనీసం 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. 50 లక్షల వరకు ఫైన్ విధించనున్నారు. ఒకవేళ వ్యవస్థీకృత నేరం జరిగితే అప్పుడు ఆ బిల్లు ప్రకారం 7 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. 10 కోట్ల వరకు ఫైన్ కూడా ఉంటుందని బిల్లులో ఉంది. యువతకు ఉజ్వల భవితే మా సంకల్పం అంటోంది కేంద్రం. లీక్ వీరుల భరతం పట్టేందుకు నడుం బిగించింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవట్లేదని ఆరోపించారు. విద్యార్థులు నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయలేదన్నారు సౌరవ్ దాస్. అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు సౌరవ్ దాస్. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నాపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన చైనా గావ్, దక్షిణ కొరియా CSATలను పేపర్, పెన్సిల్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. నీట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. జేఈఈ మెయిన్స్లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్నాపత్రాల క్లిష్టతలో తేడాలు రావడం ఖాయం. నార్మలైజేషన్ పై వివాదాలు తలెత్తడంతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు నిపుణులు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడావిడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది. వివిధ దేశాల్లో జెన్జీ ఉద్యమాలతో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. భారత్లోనూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం తప్పదు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కార్తీక్ సామల గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి కార్తీక్ గారు, వెంకటరెడ్డి గారు నమస్కారం. సో ముందుగా కార్తీక్ గారు, మొన్నటి వరకు మీరు చేసినటువంటి ఆందోళన